భాగ్యనగరంలో బోనాలు తుదిఘట్టానికి చేరుకున్నాయి. ఆషాఢ మాసం చివరి వారం నిర్వహించే బోనాలతో పాత బస్తీ లాల్ దర్వాజా బోనాల జాతర జరుగుతోంది. 117 ఏళ్ల చరిత్ర కలిగిన లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలను భక్తులు సమర్పిస్తున్నారు. ఈ ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. బోనం ఎత్తుకొచ్చే మహిళలకు భక్తులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇవాళ పాత బస్తీలో బోనాల వేడుకలు జరుగుతున్నాయి. అమ్మవారిని స్మరిస్తూ కొనసాగే ఈ బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా అన్ని శాఖలు సమిష్టిగా ఏర్పాటు చేశారు. ఇటు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. హరిబౌలి అక్కన్న మాదన్న, కోవబేల శ్రీ బంగారు మైసమ్మ, రాంబక్షిబండ శ్రీ బంగారు మైసమ్మ, బేలా చందులాల్ శ్రీ మాతేశ్వరి ముత్యాలమ్మ, గౌలిపుర శ్రీ మహంకాళి మాతేశ్వరి భారతమాత, కోట మైసమ్మ, సుల్తాన్ షాహీ శ్రీ జగదాంబ, ఉప్పుగూడ శ్రీ మహంకాళి, కార్విన్ శ్రీ దర్బార్ మైసమ్మ, చార్మినార్ భాగ్యలక్ష్మి మాత ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ముఖ్యంగా సౌత్ జోన్లోని 17 పోలీస్ స్టేషన్ల పరిధిలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో సాయుధ బలగాలతో బందోబస్తును నిర్వహిస్తున్నారు. ఆదివారం బోనాలు, తొట్టెల సమర్పణతో పాటు సోమవారం లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం ఆవరణలో రంగం కార్యక్రమం ఉండనుంది. ఆ తర్వాత అంబారీపుపై అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు గట్టి ఏర్పాట్లు చేశారు. మరోవైపు లాల్ దర్వాజా బోనాలతో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆలయ పరిసరాల్లో సాధారణ వాహనాలకు అనుమతి ఉండదు. ఇంజిన్ బౌలి, ఫలక్నుమా వైపు నుంచి అలియాబాద్ వైపుకు వచ్చే వాహనాలను న్యూ షంషేర్ గంజ్ నుంచి గోశాల, మిస్రీగంజ్ వైపునకు మళ్లిస్తారు. మహబూబ్ నగర్ క్రాస్ రోడ్ నుంచి అలియాబాద్ వైపునకు వచ్చే వాహనాలను ఇంజిన్ బౌలి నుంచి జమానువా, గోశాల వైపునకు డైవర్ట్ చేస్తారు. నాగుల చింత, సుధా టాకీస్ వైపు నుంచి లాల్ దర్వాజా వైపునకు వచ్చే వాహనాలను గౌలిపురా వైపునకు పంపుతారు. చార్మినార్ వైపు నుంచి నల్ల చింత వైపుకు వచ్చే వాహనాలను హరిబౌలి, ఓల్గా హోటల్ వైపునకు మళ్లిస్తారు. చారిత్రక లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ఆది సోమవారాల్లో 2 రోజుల పాటు వివిధ ప్రాంతాల నుంచి బస్సులను నడపనున్నారు. ఇందుకోసం 100 బస్సులను అందుబాటులో ఉంచారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, జేబీఎస్, జీడిమెట్ల, పటాన్ చెరువు, మేదిపట్నం, ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్, దిల్సుఖ్ నగర్, హయత్ నగర్, కూకట్పల్లి, రిసాలా బజార్, చెల్లపల్లి, రాజేంద్రనగర్, రామ్ నగర్, ఉప్పల్, బోరబండ, మిధాని, కేపీహెచ్బీ కాలనీ, ఓల్డ్ బోయిన్పల్లి, మల్కాజ్గిరి, బాలాజీనగర్ నుంచి లాల్ దర్వాజా వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. రైట్ అంజుమా, భాగ్యనగరంలో బోనాలు తుదిఘట్టానికి చేరుకున్నాయి. ఈరోజు 4వ ఆదివారం. సో భక్తుల సందడి అమ్మవారి గుళ్ళ దగ్గర ఏ విధంగా ఉంది? లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఆషాఢ మాసంలో చివరి ఆదివారం కావడము ఓల్డ్ సిటీలో బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వచ్చి అమ్మవారికి బోనాలను సమర్పిస్తున్నారు. ఈ రోజు ఉదయం 4:30 గంటల ప్రాంతంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఆలయం తరపున అమ్మవారికి తొలి బోనం సమర్పించిన తర్వాత భక్తులు తీసుకొచ్చేటువంటి బోనాలన్నింటినీ కూడా అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఒడి బియ్యం, సారే కూడా సమర్పిస్తున్నారు. బోనాలను ఎత్తుకొని వచ్చేటువంటి మహిళలకి ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూ లైన్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సింహవాహిని అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతోటి ఎంతో సందడిగా కనిపిస్తున్నాయి. ఓల్డ్ సిటీలో బోనాలు అంటేనే ఎంతో ధూమ్ ధామ్ గా, ఎంతో సందడిగా జరుగుతూ ఉంటాయి. లక్షలాది మంది భక్తులు అమ్మవారి ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. బోనాలను కూడా సమర్పిస్తూ ఉంటారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచే
సింహవాహిని అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాలన్నీ భక్తులతోటి కలకలలాడుతూ కనిపిస్తున్నాయి. మహిళలందరూ ఎంతో సంతోషంగా బోనం ఎత్తుకుని వచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఒక్కసారి మనతో పాటు బోనం ఎత్తుకుని వచ్చినటువంటి మహిళలు కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాము. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడే ఓల్డ్ సిటీలో ఉంటాం, గౌలీపురం సిటీ. సో బోనాల జాతర వస్తుందంటే ఓల్డ్ సిటీలో హంగామా అదంతా ఎలా ఉంటుంది? మేమైతే ఎవ్రీ ఇయర్ కోసం వెయిట్ చేస్తుంటాం బోనాల కోసం. మాకు చాలా ఇష్టం బోనాల పండుగ చేయడం. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అమ్మకు బోనం ఎత్తుతున్నారు? గత చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాము. ఓల్డ్ సిటీలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని అమ్మవార్లకి ఎత్తుతాం బోనాలు. సో నార్మల్ గా బోనం తయారు చేసేటప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది. అమ్మవారికి బోనం నైవేద్యంగా పెట్టేటప్పుడు సో బోనం తయారు చేసేటప్పుడు ఎలా అనిపిస్తూ ఉంటుంది ఏంటి అనేది ఒకసారి. మేము చాలా ఆనందంగా చేస్తాము. ఎవ్రీ ఇయర్ బోనాలు తీసేటప్పుడు మాత్రం మార్నింగ్ 3 అసలు నైట్ అంతా నిద్ర ఉండదు మాకు. అమ్మవారికి సమర్పించేదాకా ఏ టిఫిన్ కూడా ఏం చేయకుండా చాలా ఆనందంగా ఎక్కిస్తాము. అందరికీ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటాం. ఎవ్రీ మీకు ఎట్లా అనిపిస్తోంది? మీ పాప బోనం ఎత్తుకున్నట్టు ఉన్నది కదా, ఎన్నేళ్ళ నుంచి మీరు బోనం ఎత్తుకుంటున్నారు? మేము ఇక్కడ నుంచి అంటే గౌలీపురంలో ఉంటాం మేడం. 5 years నుంచి ఇక్కడ అమ్మవారికి బోనం చేస్తున్నాము. కానీ ఈ సంవత్సరం మా కూతురికి ఆ అవకాశాన్ని ప్రసాదించినందుకు అమ్మకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అమ్మ కృప అందరిపైన ఇట్లాగే ఉండాలని అందరికీ బోనాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చెప్పండి. అందరికీ బోనాలు శుభాకాంక్షలు. హ్యాపీ బోనాలు. ఎంజాయ్ ది డే. నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా బోనాల ఉత్సవాలను జరుపుకుంటున్నారు. ఓల్డ్ సిటీలో బోనాలు వస్తున్నాయి అంటే ఆ సందడే వేరుగా ఉంటుంది. ఈ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా లక్షలాది మంది భక్తులు సింహవాహిని అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు ఆలయానికి పోటెత్తుతూ ఉంటారు. ఈ సమయంలో దాదాపు 15 నుంచి 20 లక్షల మంది భక్తులు అమ్మవారి ఆలయానికి విచ్చేసి బోనాలను సమర్పించడము, దర్శనం చేసుకునేవి వంటివి చేస్తూ ఉంటారని కూడా ఆలయ పూజారులు అయితే తెలపడం జరిగింది. ఇక వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో ఆలయ కమిటీ అధికారులు ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. బోనాలు తీసుకుని వచ్చేటువంటి మహిళల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో క్యూ లైన్లలో ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత ఆలయం లోపల స్థలం చిన్నగా ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఒక ప్రత్యేక బ్యారికేడ్ ని ఈసారి ఏర్పాటు చేసినట్లుగా కూడా ఆలయ కమిటీ నిర్వాహకులు అయితే తెలిపారు. మహిళల కోసము పురుషుల కోసము సపరేట్ గా లోపల క్యూ లైన్ కూడా ఉంటుందని, బోనం ఎత్తుకుని వచ్చేటువంటి మహిళలు లోపల అమ్మవారికి ప్రశాంతంగా బోనం సమర్పించుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేసినట్లుగా కూడా తెలిపారు. ఇక పోలీసులు కూడా మనకి భారీ సంఖ్యలో బందోబస్తు నిర్వహిస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓల్డ్ సిటీ సెన్సిటివ్ ఏరియా కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అడుగడుగునా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఆలయానికి మనకి 2-3 కిలోమీటర్ల దూరం నుంచే ట్రాఫిక్ ఆంక్షల్ని కూడా విధించడం జరిగింది. ఇక పార్కింగ్ స్థలానికి సంబంధించి మనకి ఆలయం చుట్టూతా కూడా పార్కింగ్ స్థలాన్ని కేటాయించారు. ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తూ ఉంటారు కాబట్టి వారందరూ కూడా తమ వాహనాలను పార్క్ చేసుకునే విధంగా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది. ఇక ఎక్కడ పార్కింగ్ స్థలం ఉంటుంది, ఎక్కడ మొబైల్ టాయిలెట్స్ ఉంటాయి, మంచినీటి సదుపాయాలు ఎక్కడెక్కడ ఉంటాయని తెలిపే విధంగా కూడా సైన్ బోర్డ్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మహిళలకి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా బోనం ఎత్తుకుని వచ్చేటువంటి మహిళలైనా సరే లేదంటే దర్శనార్థం వచ్చేటువంటి మహిళలైనా సరే వారికి ఇబ్బంది కలగకుండా ఆకతాయిలు వారిని ఇబ్బంది పెట్టకుండా మనకి స్పెషల్ గా షీ టీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మహిళా పోలీసులు మఫ్టీలో కూడా ఇక్కడ ఉండి మహిళలకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నారు. దీంతో పాటుగా చైన్ స్నాచింగ్ అదే విధంగా పిక్ పాకెటింగ్ వంటివి కూడా ఎక్కువగా జరిగేటువంటి ఆస్కారం ఉన్న నేపథ్యంలో పోలీసులు మఫ్టీలో ఉండి కూడా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలను కూడా చేపడుతున్నారు. సో ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని ప్రశాంతంగా దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లను అయితే పూర్తి చేయడం జరిగింది. చిన్న చిన్న పిల్లలని తీసుకొని వస్తున్నారు అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు. ఆలయ పరిసర ప్రాంతాలన్నీ నిజంగా ఎంతో సందడిగా ఇక్కడ కలకలలాడుతూ కనిపిస్తున్నాయి. సో ఇంకొంతమందితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. హాయ్ మా, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడనే లాల్ దర్వాజా. సో ఆషాఢ మాసం వస్తుంది, ఓల్డ్ సిటీలో బోనాలు అంటే ఎట్లా ఉంటుంది? మంచిగా ఉంటుంది. సో అమ్మాయిని కూడా తీసుకొని వచ్చారు కదా, బోనం ఎత్తిన వరుణ్ ఈసారి ఎట్లా అనిపిస్తుంది మరి బోనం ఎత్తడం ఇంత చిన్న వయసులోనే? చాలా బాగా అనిపిస్తుంది. తెలుసా నీకు బోనం ఎట్లా తయారు చేస్తారు ఏంది అనేది? ఎట్లా అమ్మ తయారు చేసిందా లేకపోతే నువ్వు తయారు చేసినావా? మమ్మీ తయారు చేసింది. సో నార్మల్గా డైలీ స్కూల్కి వెళ్తూ ఉంటావు వస్తూ ఉంటావు, కానీ బోనాలు వచ్చినాయి అని అంటే ఆ హడావిడి కానీ లేదంటే ఆ వాతావరణం ఇంట్లో ఎట్లా ఉంటుంది? చాలా ఉంటుంది. రేపు ఎట్లా అది దాని మస్తు ఉంటుంది. సో ఎంతో మంచిగా ట్రెడిషనల్ అటైర్లో తయారై వచ్చినావు, అమ్మవారిని దర్శనం చేసుకున్నావు. ఎట్లా ఉంది లోపల రద్దీ అదంతా?
చాలా రద్దీ ఉంది. అమ్మవారు అయితే చాలా బాగుంది. ఎంత మంచి దర్శనం అయిందంటే చాలా మంచి. సో అక్క మీకు ఎట్లా అనిపిస్తోంది? అంటే ఆషాఢ మాసం వచ్చిందంటే ఆడవాళ్ళకి ఎంతో సంతోషంగా ఉంటుంది. అమ్మగారి ఇంటికి వస్తూ ఉంటాము, అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటాము. మరి మీకు ఎట్లా అనిపిస్తోంది? చాలా బాగుంది. చాలా ఏళ్ళ నుంచి ఇక్కడనే చేస్తున్నాం. మా అత్తమ్మ 40 ఇయర్స్ నుంచి చేస్తుంది. ఆ తర్వాత నేను 9 ఇయర్స్ అవుతుంది చేయబట్టి. ఇట్లా లోపల ఏర్పాట్లన్నీ ఎట్లా ఉన్నాయి అక్క? దర్శనం ఎంత సమయం పట్టింది దర్శనం చేసుకోవడానికి? చాలా బాగుంది. దర్శనం అంటే ఎంత టైం పట్టింది లోపలికి వెళ్ళడానికి? 5 నిమిషాలు 10 మినిట్స్లో అయిపోయింది. ఓకే, అంటే మీరు మీ పాపను కూడా తీసుకొని వచ్చారా? నిజంగా అందరూ కూడా అంటే కుటుంబ సమేతంగా వచ్చారు అందరూ కూడా. సో మనకి ఆషాఢ మాసం వస్తుందంటే మరి ఇంటి దగ్గర హడావిడి ఎట్లా ఉంటది? బాగా జోష్ ఉంటుంది. బోనాలంటేనే జోష్. నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆషాఢ మాసంలో వచ్చినటువంటి చివరి ఆదివారము లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి బోనాలను సమర్పిస్తున్నారు. మహిళా భక్తులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉందని చెప్తున్నారు. 117వ బోనాల ఉత్సవాలను అయితే ప్రస్తుతం జరుపుకుంటున్నారు. ఎక్కడెక్కడి నుంచో లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడము, బోనాలను సమర్పించడము, ఒడిబియ్యము, సారే సమర్పించడం కూడా చేస్తున్నారు. ఇక మనకి మధ్యాహ్నం సమయంలో పోతురాజుల విన్యాసాలు కూడా జరుగుతూ ఉంటాయి. ప్రత్యేక ఆకర్షణగా కూడా నిలుస్తూ ఉంటాయి. అయితే వచ్చేటువంటి భక్తులకి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా అయితే ప్రతి ఒక్క ఏర్పాటును ఇక్కడ పూర్తి చేయడం జరిగింది. చిన్న చిన్న పిల్లలు కూడా ఎంతో సంతోషంగా బోనం ఎత్తుకొని వచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నారు. అమ్మవారిని దర్శనం చేసుకోవడము ఎంతో బాగుంది అని కూడా చెప్తున్నారు. అంటే వచ్చిన వెంటనే దర్శనం అయిపోతుంది, ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా లోపలికి వెళ్తున్నామని చెప్తున్నారు. బోనం ఎత్తుకొని వచ్చేటువంటి మహిళల కోసము ప్రత్యేకంగా క్యూ లైన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడ ఆగకుండా బోనం సమర్పించడము, బయటికి రావడం కూడా జరిగిపోతుంది అని ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులందరూ కూడా తెలుపుతున్నారు. రైట్, థ్యాంక్ యూ అంజుమా. 4వ ఆదివారం కావడంతో ఆషాఢ మాసం చివరి 2 రోజులు భక్తులు కోలాహలంగా జరుపుకుంటున్నారు. హైదరాబాద్లోని అన్ని గుళ్లలో, ముఖ్యంగా లాల్ దర్వాజా గుళ్లో కూడా అధికారులు భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు తమ బోనాన్ని అమ్మవారికి